సో గైస్ శంకర జయంతి గదా! ఏం మాట్లాడదాం అని అనుకుంటే, మనం రెగ్యులర్‌గా చేసే యాక్టివిటీస్ చూడండి. గుడికెళ్తాం, అర్చన చేయించుకుంటాం. ఒక గోవిందనామాలు చదువుతాం, ధ్యానం చేస్తాం. తర్వాత "అబ్బా దేవుడా! అంతా నువ్వే చూసుకోవాలె. సర్వే జన సుఖినో భవంతు" అని అంటాం. ఈ 4 ప్రాసెస్ లోపల దేవి భాగవతంలో ఈ 4 ప్రాసెస్‌ల గురించి ఒక శ్లోకం ఉంది. అదేంటి అనంటే "అర్చన కాలే రూపగత, సంస్తుతి కాలే శబ్దగత, చింతన కాలే భావగత, తత్వ విచారే సర్వత్రగత." అంటే ముందర చూసి చదువుతున్నా. ఈ అన్ని విధాలను మనలాంటోళ్ళకి ఇప్పుడు స ప్రస్తుతం నడుస్తున్న మన జనరేషన్‌కి అందించింది ఒక వ్యక్తి. హి ఈజ్ నన్ అదర్ థాన్ శంకరాచార్య. ఇప్పుడు మనం దగ్గరికొస్తే అర్చన జేయటానికి మనకొక విగ్రహారాధన అని ఒక ప్రాసెస్ ఉంటది గదా! అది స్టార్టింగ్ పాయింట్. ఆ స్టార్టింగ్ పాయింట్‌ని మనకి ఇంట్రొడ్యూస్ జేసిందెవరు? శంకరులు. నెక్స్ట్ ఆ అర్చన జేసే విధానం లోపల మంత్రాలు ఉచ్చరిస్తాం. ఎన్నో మంత్రాలు. అంటే మీ ఫ్యామిలీ మంచిగుండడానికి, మీ పెళ్ళిళ్ళు జేయడానికి, కర్మకాండ జేయడానికి, నామం పెట్టడానికి, గృహప్రవేశానికి వీటన్నిటికి ఒక కర్మకాండ నడుస్తా ఉంటది. అది ప్రాపర్‌గా మన జనరేషన్ దాంక రావడానికి కారణం ఎవరు? శంకరాచార్య. నెక్స్ట్ థింగ్ మెడిటేషన్ చేస్తూ, చింతన చేస్తూ ఉంటే పీపుల్ సే దట్ ఐయామ్ గెట్టింగ్ రెవల్యూషన్స్ అని. ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం చూస్తే దేర్ వర్ సర్టెన్ ఋషీస్ హూ గాట్ రెవల్యూషన్స్. అదెట్లా? ఆ ప్రాసెస్ ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేసిండ్రు? శంకరాచార్య. అంటే మన జనరేషన్‌కి డైరెక్ట్‌గా. అండ్ ఫైనల్లీ అంతటా ఉన్నది ఒక పరబ్రహ్మమే అని గీతలో చెప్పిన కృష్ణుడు చెప్పిన విషయాన్ని మనకు ప్రూఫ్స్ తోటి సహా అందించిందెవరు? శంకరాచార్యుల వారు. ఎట్లా? మొత్తం భారతదేశం మొత్తం దగ్గర దగ్గర 4, 5 సార్లు నడిచిండట. పైనుండి కిందికి, ఈస్ట్ నుండి వెస్ట్‌కి, నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్. ఇదంతా కవర్ చేసింది కేవలం శంకరాచార్యుల వారే. శాస్త్రమే గాదు, శస్త్రం గూడా కావాలని జెప్పి నాగసాధువులను తయారు జేసింది గూడా ఆయననే. ఇంత జేసి అంటే ఇంకా చాలున్నాయి. మళ్ళెప్పుడైనా మాట్లాడుకుందాం. బట్ ఇది గుర్తుపెట్టుకోండి. అంత గొప్ప వ్యక్తి మన శంకరాచార్యుల వారు. యాహ్!